let's reflect on what good happened this week. Let's reflect on what bad happened this week. మోస్ట్ గ్రంపీ క్యారెక్టర్ ఎవరంటే మార్నింగ్ లేచి ఇక్కడ బ్యాడ్ని వదిలేసి గుడ్ని మనతో ఉంచుకొని మూవ్ ఆన్ అవ్వాలి మనం. ఏందో చెప్పేస్తున్నాను. చాలా కష్టంగా ఉంది, అయినా నేను ఎక్కాను. సో ఇది మాట ఫైనల్ వ్యూ. దీనికి వీళ్ళందరూ కలిసి నాకు సెట్ చేశారు. హలో, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అంట. హలో, వెల్కమ్ బ్యాక్ టు టింగురంగా. సో ఇవాళ ఆల్రెడీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు చెప్పడం. ఇవాళ మేము ఓల్డ్ మిల్ రోజ్వెల్ పార్క్ అని ఒకటి ఉంటుంది మాట, ఒక చిన్న వాటర్ ఫాల్. అక్కడికి అది చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడు చాలాసార్లు వెళ్ళాము, బట్ ఎప్పుడు వీడియో తీయలేదు. సో ఇవాళ వెళ్ళి అది వీడియోలో కవర్ చేద్దామని ప్లాన్ మాట. సో లెట్స్ గో. జస్ట్ ఇప్పుడు మనం కోమల్ని పిక్ చేసుకున్నాం, ఇంకా పార్క్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి జస్ట్ 5 miles, సో 10 minutesలో వెళ్ళిపోతాము. సో అప్పటి వరకు సృజన మాట్లాడుకుంటూ చూసుకుంటే చాలు. నడిచారి వెళ్ళా తను నువ్వెళ్ళా ముడి పెడుతుంటే ప్రాణం నిలువెల్లా చూస్తే నీ గాలి బాలుగా ఓ గులాబీ వాలి. ఇది చూసారా? ఇది యాక్చువల్గా క్రికెట్. ఇది నా టీమ్ మాట. మేము అట్లాంటా క్రికెట్ లీగ్ ఆడతాం మాట. ఎవ్రీ ఇయర్ ప్లే ఆఫ్స్కి అయితే వెళ్తాం. తర్వాత మరి ఇంకా సో ఎవరైనా స్పాన్సర్ ఉంటే ఆ చూసే 200 వ్యూవర్స్లో ఎవరైనా స్పాన్సర్ అట్లాంటాలో ఉంటే స్పాన్సర్ చేయండి. క్రికెట్ ప్లీజ్ సపోర్ట్. ఏం తిన్నావు కోమల్? కిట్ క్యాట్ కావాలా? సో మేము కిట్ క్యాట్, బనానాస్, గిరీష్ ఏవో తీసుకుని వచ్చాడు ఎక్కడి నుంచో. ట్రైల్గా అయ్యా వీళ్ళు ప్రతిసారి పులిహార పొట్లం కట్టేస్తా, బిర్యానీ ప్యాకెట్లు తెచ్చేస్తా, ఇవన్నీ ఉంటాయి. హైకింగ్ ట్రైల్ కన్నా ఫుడ్డే ఉంటది ఎక్కువ. సో అది గైస్ వచ్చేసాము. ఇక్కడ పార్కింగ్ దొరకడం కొంచెం కష్టం అంట. ఐ మీన్ ఇట్స్ ఐ నో బికాస్ ఆబ్వియస్లీ ఇది సిటీ మధ్యలో ఉంది. 10-15 minutes మనకి ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా రాజ్వెల్లోనే ఉంది. అండ్ ఐ మీన్ ఈజీ ట్రైల్, చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది. కిడ్స్ ఆర్ పెట్స్తో కూడా వచ్చేయచ్చు అండ్ చాలా అందంగా ఉంటుంది. సో ఆబ్వియస్లీ ఐ మీన్ ఎక్కువ మంది ఇక్కడికి వస్తారు. కొంచెం పార్కింగ్, ఐ మీన్ ఇఫ్ యూఆర్ కమింగ్ ఎర్లీ I would suggest that because it's much more beautiful that way and parking కూడా ఈజీగా దొరుకుతుంది. ఓకే, సో వెళ్తున్నాం మనం ట్రైల్లోకి. ఆమె యోగా చేస్తుంది. వాటర్ సౌండ్ మీకు క్లియర్గా వినపడదు ఎందుకంటే నేను మైక్ పెట్టుకున్నాను. సో అదిగోండి వాటర్. ఇప్పుడు ఆ కిందకే వెళ్తున్నాం మనం. ఓ ఫ్లో బాగుంది బ్రో. ఏంట్రా ఏదో తీసేస్తున్నాం ఆకుల్ని. ఇదిగో ఇదే బ్రిడ్జ్. ఇక్కడ చిన్న ఫోటో షూట్ స్టార్ట్ అయిందమ్మా. మామూలుగా ఉండదు. ఏంటి వెనక నుండి తీసేది? బాబు తీయమ్మా మనవాడికి ఫోటో. నీకు అర్థం కావట్లా, మనవాడు వచ్చిందే ఫోటోల కోసం. ఒక్కళ్ళు వచ్చేసేసి ఇక్కడికి మ్యూజిక్ పెట్టుకుని ప్రశాంతంగా కూర్చుని Hey, come on.
ఇది ఐ మీన్ ఇది మెయిన్ వాటర్ ఫాల్ కాదు యాక్చువల్గా, ఇంకా కొంచెం ముందుకెళ్తే అది మెయిన్ మాట. ఇది జస్ట్ ఏమంటారు చిన్న వాగులాగా మాట. ఇది చాలా బాగుంది. ఒక 2 minutes ఇక్కడ కూర్చుని అలా ప్రశాంతంగా గోస్ట్ ఆఫ్ సుషిమా గేమ్ ఆడారా, దాంట్లో వాడు హాట్ స్ప్రింగ్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు వాడు చేస్తాడు చూడండి, లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్. సో అలాగా లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ గుడ్ హ్యాపెన్ దిస్ వీక్, లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్ వాట్ బ్యాడ్ హ్యాపెన్ దిస్ వీక్, అండ్ బ్యాడ్ని వదిలేసి గుడ్ని మనతో ఉంచుకొని మూవ్ ఆన్ అవ్వాలి. మనం ఏందో చెప్పేస్తాను. పదండి, లెఫ్ట్ వెళ్ళి అలా కొంచెం ముందుకు వెళ్తే, ఈ స్టెప్స్ మీద వెళ్ళి లెఫ్ట్ వెళ్తే వచ్చేస్తుంది. ఓకే, సో ఇది మ్యాప్ ఇక్కడ ఉంది. ఇది మ్యాప్, మేము ఎక్కడ ఉన్నాం. ఐ థింక్ మెయిన్ది ఇక్కడ ఉంటుంది అనుకుంటా, ఇక్కడే ఎక్కడో. సో దీనికి షూకి ఏదో అంటుకుంది. ఐ థింక్ ఇట్ ఇస్ షిట్, మేబీ డాగ్స్ అనుకుంటా. వీళ్ళందరూ కలిసి నాకు సెట్ చేశారు. ఇప్పుడు నాకు అయింది కాబట్టి ఇంకెవరికో కూడా అవ్వాలి ఇది. కానీ చాలా బాగుంది. యునో వాట్, లైక్ సన్ లేకుండా ఇట్స్ సో పీస్ఫుల్ యాక్చువల్లీ. ఈజీ 18, ఇంకొంచెం ముందుకెళ్తే 19. ఇటు ఉంది బ్రో, కిందకు ఉంది. సర్లే బాధన్ వెనక్కి వెళ్దాం. సరే పదండి వెళ్దాం. రీసెట్ చేసావు గిరీష్ మాకు. చూడండి ఆకులు మంచి కలర్లోకి వచ్చాయి. అటంతా కలర్స్ కనబడుతున్నాయిగా. ఐ థింక్ ఇవన్నీ ఎల్లోగా మారితే చాలా బాగుంటుంది. బట్ స్టిల్ ఇట్స్ ఐ డోంట్ నో కెమెరాలో క్యాప్చర్ అవుతుందో లేదో, బట్ ఇట్స్ రియల్లీ పీస్ఫుల్. స్నీక్ పీక్ కింద చూసుకో. మెల్లగా. నేను వస్తాను. ఇట్రారా. ఇదిగోండి క్లోజ్అప్లో చూపిస్తాను వాటర్ ఫాల్. యాక్చువల్ ఆ కిందకి వెళ్ళచ్చు, ఆ కిందకి అక్కడికి వెళ్తే వ్యూ ఇంకా బాగుంటుంది. సో వెళ్ళడానికి చూద్దాం. మెల్లగా ఇలా దిగిపో అంతే బ్రో.
వావ్, ఇట్స్ క్లోజ్ అప్. ఐ డోంట్ నో, బేసికల్ ఇక్కడికి రాకూడదో రావచ్చో తెలీదు, బట్ వచ్చాం. సో ఇది మాట ఫైనల్ వ్యూ. చాలా బాగుంటుంది ఇక్కడ కూర్చోడానికి, కానీ అనవసరంగా ఇప్పుడు వర్షం పడేటట్టు ఉంది, రిస్క్ చేయకూడదు. పైకి వెళ్ళిపోతున్నాను, పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను, ఓకేనా? 1 minute ఆ వీడియో తీస్తాను. ఎంజాయ్. మేము ముగ్గురం కిందకు వచ్చాము, పాపం తన పైనే ఉంది అలా మా గురించి వెయిట్ చేస్తూ. సో వెళ్ళిపోతాను నేను కూడా పైకి, ఒక సెల్ఫీ తీసుకుని వెళ్ళిపోవడమే ఇంకా. ఎలా ఉంది బ్రో ఇంతకీ వాటర్ ఫాల్? ఎలా ఉంది? వినపడదు యాక్చువల్లీ, ఎందుకంటే వాటర్ సౌండ్ ఎక్కువ ఉంది. ఓ చాలా చాలా కష్టంగా ఉంది, అయినా నేను ఎక్కాను. పదండి చాలు. సో అది గైస్, ఇదిగో ఈ 3 మస్కిటోస్ కిందకి దిగొచ్చారు. మనం ఇప్పుడు పైకి ఎక్కుతున్నాం, మళ్ళీ ఎక్కేసి ఇంకా రిటర్న్ అయిపోవడమే. సో లాస్ట్ ఇయర్ మేము వచ్చినప్పుడు సెప్టెంబర్ ఎండింగ్లో వచ్చాము. రైట్ నౌ అప్పుడు ఇన్ని లీవ్స్ అది లేదు, చాలా నీట్గా ఉంది ట్రైల్. ఇప్పుడు వ్యూ చాలా బాగుంది, కానీ కొంచెం ట్రైల్ అంత నీట్గా లేదు. ఇందాక నేను కూర్చున్నప్పుడు చాలా బాగుంది యాక్చువల్లీ, ఆకులు అలా పడుతూ ఫెల్ట్ లైక్ ఫెయిరీ ల్యాండ్. ఫారెస్ట్ ఏదో మనకు మంచి హగ్గిస్తున్నట్టు అనిపించింది. ఇట్ వాజ్ ఆసమ్. సో నేచర్తో ఉన్నప్పుడు మనకేంటంటే అదే ఒక స్టేట్ ఆఫ్ మెడిటేషన్. టీవీస్, ఫోన్స్ ఇవన్నీ రాకముందు వీ వర్ మోర్ అటెంటివ్. మన అటెన్షన్ స్పాన్ ఎక్కువ ఉండేది. వీ వర్ మోర్ అట్ పీస్. సో మేము ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఐన్స్టీన్ బ్రోస్ బేగల్స్కి వెళ్తున్నాం అన్నమాట. సో అక్కడికి వెళ్ళాక వీడియో తీస్తాను. బ్రేక్ఫాస్ట్ అక్కడ చేద్దాం. టైం ఇప్పుడు 9:45 అయింది. సో వెళ్ళి ఒక బేగల్, కాఫీ కంపల్సరీ. సో కాఫీ తీసుకుని వెళ్దాం, ఓకేనా? సో ఇప్పుడు మేము ఐన్స్టీన్ బ్రో బేగల్స్కి వెళ్తున్నాం. ఇంకో 10 minutesలో వెళ్ళిపోతాం. ప్రశాంతంగా ఉంది యాక్చువల్లీ, ఎండ లేకుండా. అటు చూపించరు ఒకసారి జనాలు, ఇలా చూసారు ఎంత బాగుందో. So how was the picnic? Awesome. Super. కోమల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు, ఏమనిపించింది కోమల్? మంచిగా ఉంది. మంచిగా ఏమంటారు, ఆ నడిచే వాక్ వే కానీ, అంటే మధ్యలో చెత్త ఉంది అనుకో, అది కాకుండా వాటర్ ఫాల్స్ అండ్ ఆల్ సూపర్ ఉన్నాయి. అవసరం టైం. ఓకే, నచ్చిందంట యాక్చువల్గా.
ఇటు ఇది కాదు అనుకో ఏదో చూద్దాం. అందరికీ ఒకటే చెప్దాం బ్రో, ఎవ్రీథింగ్ బేగల్ విత్ ద లీడర్ ఆఫ్ ద గ్రూప్. ఆలపిన్య ఇది ఇగో నాకు ఇంట్రెస్ట్ ఆస్తి పంపకాలు చేస్తుంది ఇప్పుడు. బాబు చేసుకోవడానికి కలిసి ఏమనుకోవటం చేస్తారని చెప్పాను. ఇదే ఆలపిన్య మనవాడికి ఇచ్చి మెకానికల్ జోక్స్ ఉన్నాయి, ఎలక్ట్రికల్ చేసుకోవడం. తిన్నా ఇప్పుడు చూపించాలా. సో అదమ్మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఇప్పుడే, ప్రశాంతంగా అందరూ కడుపులో నిండే నాకు కాఫీ దొరికింది. సో అందరూ గుడ్ మూడ్లో ఉన్నారు కాబట్టి ఈ గుడ్ మూడ్లోనే వ్లాగ్ ఎండ్ చేశాను. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టింగు రంగా. ఎందుకు అంత గట్టిగా వస్తున్నారు? Savannah, I'm coming home, Savannah.